కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఆహారం దొరుకుతుంది. ఇటు తోపుడు బండ్లు, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు మొదలుకొని స్టార్ హోటళ్ల వరకు జనంతో కిటకిటలాడతాయి. కానీ ఇటు ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా నగరంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. మళ్లీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా యుద్ధపు సెగలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడంతో నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో బుధవారం ఉదయం నగరంలోని చాలా ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు పొయ్యి వెలిగించలేదు. గ్యాస్ లేదు, వండలేమంటూ బోర్డులు పెట్టేశాయి. దీంతో ఉదయమే టిఫిన్ల కోసం జనం ఈ బోర్డులను చూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు. నగరంలో మళ్లీ లాక్డౌన్ నాటి దుస్థితి నెలకొంది. వంట గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్లో హోటళ్లు, మెస్లు, పీజీ హాస్టళ్లు మూసివేతకు చేరువయ్యాయి. చాలా హాస్టళ్లు ఉదయం పూట నుంచే అందించే అల్పాహారం రద్దు చేశాయి. అనేక చిన్న హోటళ్లు సేవలను నిలిపివేశాయి. ఐటీ కారిడార్లో హోటల్స్ అసోసియేషన్ టీ, కాఫీ, టిఫిన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వండేందుకు ఎక్కువ సమయం పట్టే వంటకాలను ఇప్పటికే పలు ప్రధాన హోటల్స్ నిలిపివేశాయి. ముఖ్యంగా బిర్యానీతో పాటు మాంసాహార వంటకాలను వండడం మానేశాయి. కొన్ని వంటకాలు అందుబాటులో లేవంటూ మెనూలు పెడుతున్నారు. ప్రస్తుతం నిల్వ ఉన్న సిలిండర్లు అయిపోతుండటంతో హోటల్స్ మూసివేత తప్పదని అంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నగరంలో 80% ఫుడ్ ఇండస్ట్రీని షట్ డౌన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుందని హోటల్స్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా సుమారు 11,000 హోటల్స్ తాళం వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. వంట గ్యాస్ కొరతతో ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కేపీహెచ్పి, మాదాపూర్, కొండాపూర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో చాలా హాస్టళ్లకు మూసివేత తప్ప మరో మార్గం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కొలువు కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులు నగరం వీడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే బెంగళూరు, ముంబై నగరాల్లో భారీ సంఖ్యలో హోటల్స్ మూతపడ్డాయి. ఇప్పుడు ఆ ప్రభావం హైదరాబాద్పై పడుతోంది. గ్యాస్ కొరత నేపథ్యంలో టిఫిన్స్, భోజనాల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మీల్స్ పై కనీసం 15 రూపాయల వరకు, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై 10 రూపాయల వరకు పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్ సైతం 15% వరకు ధరలు పెంచేశాయి. స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ యాప్లకు సైతం గిరాకీ తగ్గినట్లు డెలివరీ బాయ్స్ చెప్తున్నారు. గ్యాస్ కొరతతో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. విద్యుత్ ఆధారంగా పనిచేసే పరికరాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. స్టవ్లు, ఇండక్షన్ పాట్స్, మైక్రోవేవ్ పాట్లు, ఎలక్ట్రిక్, స్మార్ట్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. హోమ్ అప్లయన్సెస్ సంస్థలకు భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. ముందస్తు బుకింగ్లో భాగంగా డీమార్ట్, ఇతర సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ప్రత్యేక మార్కెటింగ్ విధానంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. యుద్ధ పరిస్థితులు ఎప్పుడు మారతాయో తెలియకపోవడంతో మార్కెట్ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు సమాయత్తమవుతున్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను ఓవర్ బుకింగ్ చేయవద్దని, గ్యాస్ కొరతపై అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బుకింగ్లో సమస్యలు, గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై 1967 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహిస్తుందని తెలిపింది. ఇటీవల నిర్వహించిన దాడుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 100 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.